హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జేఎస్ ఆటోమొబైల్. ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఇండియాలో ఆటోమొబైల్స్కి సంబంధించిన న్యూస్ ప్రతిదీ మన తెలుగు భాషలో డైలీ న్యూస్ అప్లోడ్ చేస్తాను. మరియు ఆటోమొబైల్కి సంబంధించిన కార్స్, బైక్స్ ప్రతి దాని గురించి డీటెయిల్ రివ్యూస్ చేస్తాను. కావున ఈ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని. ఈరోజు మన వీడియోలో ఫస్ట్ న్యూస్, నిసాన్ నుండి మన ఇండియాలో లాంచ్ చేసిన కొత్త మిడ్ సైజ్ ఎస్యూవీ కారు టెక్టాన్ గురించి. ఈ కారు కొత్త డిజైన్, ఎల్ఈడి లైటింగ్, కొత్త టచ్ స్క్రీన్, పెద్ద టచ్ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టర్ డిఆర్ఎల్స్, 360 డిగ్రీస్ కెమెరాస్, అడాస్ కొత్త ఫీచర్స్తో పాటు ఎస్యూవీని మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. మెయిన్గా ఫోకస్ చేసి తీసుకొచ్చింది మిడ్ సైజ్ ఎస్యూవీ. మన కాంపిటేటివ్ కార్స్లో చూస్తే హుందాయిలో క్రెటా, కియాలో సెల్టోస్ ఇలాంటి వేరియంట్స్ ఉన్న హోండాలో ఉన్న సెల్టోస్ కార్స్కి పోటీగా ఈ కార్ని నిసాన్ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. భారతదేశంలో బైక్ మార్కెట్లో చాలా కొత్త మార్పులు జరుగుతున్నాయి. మెయిన్గా చెప్పాలంటే ఇథనాల్, బ్లెండెడ్ పెట్రోల్స్ వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ వలన దాన్ని దృష్టిలో ఉంచుకొని యువత ఎక్కువగా ఈవీ బైక్స్ను, కార్స్ను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా హోండా కంపెనీ తన ప్రీమియం బైక్స్ అండ్ స్కూటీలను ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ బైక్లు. నెక్స్ట్ న్యూస్, మన ఇండియాలో కొత్తగా లాంచ్ చేసిన వోల్వో బస్సెస్ ఇండియా నుండి 9600 సిరీస్లో స్లీపర్ బస్సును మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ బస్సు సౌకర్యవంతమైన సీట్లు, ఆధునిక ఫీచర్స్తో పాటు మన ఇండియాలో ఈరోజు లాంచ్ చేశారు. అలాగే నెక్స్ట్ న్యూస్ చూస్తే టాటా మోటార్స్ నుండి స్టార్ బస్సెస్ సిరీస్లో స్టార్ ప్రైమా మరియు అల్ట్రా ప్రైమా బస్సులను ఇండియాలో లాంచ్ చేశారు. అలాగే మన ఇండియాలోని వివిధ రాష్ట్రాలు ఎక్కువగా ఈవీ బస్సెస్ను ఎక్కువగా కొనడానికి మొగ్గు చూస్తున్నాయి. అలా కాకుండా పిఎం ఈవీ సేవా బస్సు కింద మన భారతదేశ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. కావున దీనిని చూసుకొని ఎక్కువగా మన ఇండియాలో ఉన్న రాష్ట్రాలు ఎక్కువగా ఈవీ బస్సెస్ను కొనుగోలు చేయడానికి చూస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ కనుక చూస్తే ట్రాక్టర్స్ నుండి ఎస్కార్ట్స్ కుబోటా ట్రాక్టర్స్ తన వెబ్సైట్లో పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎక్కువగా ట్రాక్టర్ సేల్స్ ఇండియాలో జరిగాయని న్యూస్ వెల్లడించారు. అలా కాకుండా ఫ్యూచర్లో ఎక్కువగా ట్రాక్టర్ సేల్స్ జరగాలని దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని ఎస్కార్ట్స్ కుబోటా చెప్పడం జరిగింది. అలాగే కాకుండా మహేంద్ర, సోనాలికా, న్యూ హాలాండ్ ఇలాంటి బ్రాండెడ్ ట్రాక్టర్ కంపెనీస్ ఖరీఫ్ను దృష్టిలో ఉంచుకొని ట్రాక్టర్స్ మీద చాలా మంచి బెనిఫిట్స్, ఆఫర్స్ని ప్రకటించారు. అలాగే కాకుండా ఇండియాలో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినట్టు కాబట్టి వెహికల్స్ మీద ఎక్కువగా డిస్కౌంట్లు, మంచి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ గురించి చూస్తే మన ఇండియాలో ఈవీకి సంబంధించి చాలా పెద్ద రికార్డ్స్ నమోదవుతున్నాయి. ఇండియాలో ఇప్పుడు కొత్తగా కార్స్ అండ్ బస్సులు కాకుండా ఇలా చాలా విషయాలు రిజిస్ట్రేషన్లో చాలా ఎక్కువగా దగ్గరగా చూస్తే 3 లక్షలకు పైగా ఈవీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగాయి. అలా కాకుండా భారతదేశంలోని గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఇలాంటి చాలా ఈవీ వెహికల్స్కి సంబంధించిన సబ్సిడీస్ మరియు స్కీమ్స్ ఇస్తున్నారు. దాన్ని బట్టి యువతలో ఎక్కువగా ఈవీకి సంబంధించిన వెహికల్స్ ఎక్కువ కొనడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇండియాలో ఎక్కువగా ఈవీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. దీని ఉద్దేశంలో పెట్టుకొని పెద్ద కంపెనీ మన ఇండియాలో ఉన్న కంపెనీస్ ఎక్కువగా ఈవీ మీద దృష్టి పెట్టి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి మరియు ఈవీ వెహికల్స్ని ఎక్కువగా లాంచ్ చేయడానికి ఇస్తున్నాయి. దానికి సంబంధించిన న్యూస్ మన ఇండియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అలా కాకుండా ఈవీకి సంబంధించి చాలా ఎక్కువ హైప్లో జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి మన ఇండియన్ గవర్నమెంట్ వేల సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్స్ను ఓపెన్ చేస్తుంది. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈవీయే భారతదేశంలో మెయిన్ కీ రోల్ పోషించే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మన భారతదేశంలో ఆటోమొబైల్స్‌లో 3 ప్రధాన మార్పులు కనిపిస్తున్నాయి. ఫస్ట్‌ది గనక చూస్తే ఎస్యూవీ కార్స్ ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి. అలాగే కూడా మిడ్ సైజ్ ఎస్యూవీస్ మరియు పెద్ద సైజ్ ఎస్యూవీస్ ఎక్కువగా సేల్స్ జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ కంపెనీలు ఎస్యూవీలు లాంచ్ చేస్తున్నాయి. మరియు రెండవ ధోరణి చూస్తే ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ రోజురోజుకి ఎక్కువ జరుగుతున్నాయి. రికార్డుకు మించి రికార్డు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మరియు మూడోది కనుక వస్తే కమర్షియల్ వెహికల్స్‌లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ మరియు సీఎన్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా లాంచ్ చేయడానికి కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఇదే గాయ్స్ ఈ రోజుకి మొత్తం న్యూస్. మన ఇండియాలో జరిగిన ఆటోమొబైల్‌కి సంబంధించిన మెయిన్ న్యూస్. ఇలాంటి వీడియోస్ మీ ముందు ఇంకా ఎక్కువగా తీసుకొస్తాను. కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయగలరని కోరుకుంటాను. దయచేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.